ఆ పరమశివుడి సృష్టిలో ప్రతిదీ కూడా ఒక అద్భుతమే అనిపిస్తుందండి. అన్నీ మిరాకిల్స్‌గానే కనిపిస్తూ ఉంటాయి. కాశీలో ఒక చోట మహామృత్యుంజయ బావి అని ఉంటుందండి. మేము వచ్చే ముందు రోజు వెళ్ళామనమాట. ఈ బావిలో నీళ్ళు తాగితే ఎటువంటి గ్రహ దోషాలైనా, దృష్టి దోషాలైనా, అపమృత్యు దోషాలైనా ఇలాంటివన్నీ తొలగిపోతాయి అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు, జాతకం బాగోలేదన్న వాళ్ళు శాంతులు, అభిషేకాలు, హోమాలు అవన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ ఈ బావిలో నీళ్లు తాగితే చాలా మంచిదని చెప్పి అక్కడ తీర్థంలాగా తీసుకుని బాటిల్స్తో తీసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటారనమాట. మేము కూడా అక్కడ తీర్థ జలం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మా ఇంటికి కూడా కొంత వాటర్ తెచ్చుకున్నామండి. ఇక్కడ మార్కండేయుడు ప్రతిష్ఠించిన మార్కండేయ మహాలింగం ఉంటుందండి. ఇక్కడ ప్రత్యేకమైన అభిషేకం కూడా చేసుకున్నాం అనమాట. ఇక్కడ శిఖరాలు, గోపురాలు అవన్నీ చూస్తుంటే మనసు చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ బావిలో నీళ్ళ విషయానికి వస్తే ఏంటంటే 6 రుచులు ఉండేవటండి. 6 గిలకల్లాగా ఉండి 6 వైపుల నుంచి తోడితే ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క రుచి ఉండేదిట ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఒకటే గిలక పెట్టి ఒక వైపు నుంచే వాటర్ తోడుతున్నారు. ఇక్కడ ధన్వంతరి మహాలింగం కూడా ఉందండి. ధన్వంతరి అప్పట్లో ఒక పెద్ద యాగం చేసి రకరకాల వైద్య మూలికల్ని ఈ బావిలో నిక్షిప్తం చేశారని, అందువలన దైవశక్తితో పాటుగా వైద్య శక్తులు కూడా ఈ బావిలోని నీళ్లకు ఉన్నాయని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారండి. కాశీలో ప్రతిదీ మిరాకిలేనండి. ప్రతిదీ కూడా చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపించింది మాకు. అవన్నీ కూడా చాలా వీడియోస్ 8 వ్లాగ్స్ లాగా మీతో షేర్ చేసుకున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డీటెయిల్డ్గా ఉన్నాయి కాశీ యాత్ర విశేషాలు అని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు మీతో షేర్ చేసుకున్నాను. రీసెంట్గా ఒక 4 days బ్యాక్ హైదరాబాద్ వచ్చేసామండి. ఆ వీడియోస్ ఎవరైనా కావాలనుకుంటే మీరు కూడా చూసి ఆనందిస్తారని చెప్పి మళ్ళీ ఒకసారి షార్ట్ రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము 10 రోజులు ఉంటున్నాం కదా, చాలా చూసేయచ్చు అని వెళ్ళాం, కానీ ఒక మూల కూడా చూసినట్టు లేదండి. ఇంకా చాలా చాలా చూడాలి. కనీసం వెళ్ళాలంటే 1 నెల రోజులు ఉంటే కనుక మొత్తం అన్నీ కూడా కొంతవరకు ఒక 80% కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇక మీద వెళ్ళేవాళ్ళు ఇట్లా ఊరికే వెళ్ళి ఆ విశ్వనాథుని, అన్నపూర్ణని, విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుని రావటం కాదు, చాలా చూడవలసినవి ఉంటాయండి. గొప్ప గొప్ప ఋషులు, మునులు వాళ్ళందరూ ప్రతిష్ఠించిన లింగాలన్నీ మనం చూడాలంటే చాలా టైం పడుతుందన్నమాట. మెల్లగా ఓపిక్గా చూడాలి అన్నీ కూడా. ఏదైనా సరే ఈ కాశీయాత్ర అంటే బాగా వాకింగ్ ఉంటుందండి. కొంచెం ఫిట్గా, కొంచెం బాగా వాకింగ్ చేసుకుని, మన వాకింగ్ బాగా అలవాటు చేసుకుని వెళ్ళాలి. అప్పుడు మనం అన్నీ చూసి రాగలుగుతాం అనమాట. ఇది మీతో మళ్ళీ ఫైనల్గా ఒక్కసారి షేర్ చేసుకుందామని చెప్పేసి ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ మీకు తీరిగ్గా ఉన్నప్పుడు చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.